అమ్మ సిరి, నువ్వసలే బాలింతవి. నీ కొడుక్కి పాలివ్వాలంటే నువ్వు బాగా తినాలి. నేను ఊర్లోకి వెళ్ళి ఏదో ఒకటి తినడానికి తీసుకొస్తాను. వద్దులే బామ్మ, నీకీ ఊరేం తెలియదు కదా, ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకొస్తావు? మరేం చేస్తావు సిరి? నీ కొడుకు కడుపు నింపాలంటే నువ్వు కడుపు నిండా తినాలి. బామ్మ, దిక్కులేని వాళ్ళందరికీ ఆ దేవుడే దిక్కు అన్నట్టు మనకిప్పుడు ఆ దేవుడే దారి చూపిస్తాడు. ఆ దేవుడు దారి చూపించబట్టే కదా నువ్విన్ని కష్టాలు అనుభవిస్తున్నావు, ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావు. నీ విషయంలో ఆ దేవుడు కూడా మనసుని రాయి చేసుకుని చూస్తున్నాడేమో. లేకపోతే నీకిన్ని కష్టాల్ని ఇవ్వడు కదమ్మా. సరేనమ్మా, నేనిప్పుడే వస్తాను, నువ్విక్కడే ఉండు. ఉం? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం. చాలా సంతోషం అమ్మా. ఈ గుడిలో చాలా సంవత్సరాల నుండి నేనొక్కడిని అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను. స్వామివారికి సుప్రభాత సేవ చేసే పనుల్లో ఈ పనిని మర్చిపోయానమ్మా. ఈ పేద బ్రాహ్మణుడు ఇంతకు మించి ఏమీ సమర్పించుకోలేడమ్మా. బాబూ, ఇల్లేమైనా ఖాళీగా ఉందా? ఖాళీగానే ఉందండి. నేను నా మనవరాలు తన బిడ్డ ఉంటాం బాబూ. అద్దెంతా? ఇద్దరు ఆడవాళ్లే ఉంటారా? అవును బాబూ, ఆడవాళ్లమే ఉంటాం. ఇందుకు మీరేం చేస్తుంటారు? ఆ, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చామండి. మనవరాలు నేను ఏదో ఒక పని చేసుకుని మీకు అద్దె కడతాం. మీరా విషయంలో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరమే లేదు. మీకిక్కడ ఏ ఉద్యోగం లేదు, ఎలాంటి ఇన్కమ్ సోర్సు లేకుండా మీకు ఇల్లు అద్దెకి ఇవ్వమండి. అయ్యో, మీకద్దెకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎలాగైనా మేము అద్దె కట్టేస్తాం. లేదమ్మా, మీకైతే ఇల్లు ఇవ్వలేం. ఆడవాళ్ళమే ఉంటున్నాం అంటున్నారు. రేపు రోజున గట్టిగా అద్దె అడిగినా సరే మాకే ఇబ్బంది అవుతుంది. మీకు ఇల్లు ఇవ్వలేం, వేరే చోట చూసుకోండి. అది కాదు బాబు. అమ్మా వెళ్ళండి అమ్మా. నేను కూడా మనం ఉండడానికి ఇంటి కోసం చాలా తిరిగానమ్మా, కాని ఎక్కడా ఇల్లు దొరకలేదు. అడ్వాన్సులు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారమ్మా. మన దగ్గరేమో ప్రస్తుతానికి చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక వచ్చేశాను.
హా. ఆ? అయ్యో నా మతి మండ, నా చేతులకి ఈ బంగారు గాజులున్నాయి కదా, వీటిని కొదవ పెట్టినా ఎంత కొంత డబ్బులు వచ్చేవి. అప్పుడు మనకు కూడా ఇల్లు దొరికేది. అమ్మా సిరి, నాకసలు ఈ గాజుల గురించి జ్ఞాపకమే రాలేదమ్మా. బామ్మ వద్దు బామ్మ, మా కోసం నీ బంగారం గాజులు కుదువ పెట్టడం దేనికి? నీకోసం కాదు సిరి, మన కోసం, నా మరవడి కోసం, నా ముని మరవడి కోసం. ఈ బంగారు గాజులు అమ్మేస్తానమ్మా, ఏం కాదు. మళ్ళీ ఏదో ఒక పని చేసుకుని ఈ గాజులు కొనుక్కోవచ్చు. బామ్మ, ఏ జన్మలో ఏ బంధమో కానీ మిమ్మల్ని కలవడం నా అదృష్టం. ఆ దేవుడు కలిపిన బంధం అమ్మా మనది. నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నువ్వు నా మనవరాలివి, నేను నీ బామ్మని అని అనుకున్నాను. ఇంకెప్పుడు మన బంధం గురించి ఇదంతా అదృష్టం అని అనకు.